పలాస నియోజకవర్గం, వజ్రపుత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం. మువ్వల నగేష్ ఒక మత్స్యకార బిడ్డ. 17 సంవత్సరాల 7-8 నెలల వయసున్నటువంటి ఒక చిన్న పిల్లోడు. శ్రీకాకుళం శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థిగా చదువుతున్నటువంటి వ్యక్తి. ఆయన 2021 రిపబ్లిక్ డే రోజున మరణించాడని తెలిసింది. అయితే ఈ మువ్వల నగేష్ని ఎవరు చంపారు, ఎలా చనిపోయాడు, నేటికి 5 సంవత్సరాలు పూర్తయింది. నేటికి 5 ఇయర్స్. ఈ రోజు వరకు ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు. అసలు ఏం జరిగింది కూడా తెలియని న్యాయమైన సంఘటన. మన భారతదేశంలో అత్యంతమైన గొప్ప వ్యవస్థలు ఏమున్నాయంటే పోలీస్ వ్యవస్థ. పోలీస్ వారంటే మనకు ఒక భరోసా. ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే నాకు పోలీసులు ఉన్నారా అని చెప్పుకునేటువంటి భరోసా ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. 30-40 సంవత్సరాల కిందట ఒక మిస్టరీ మర్డర్ జరిగితే ఆనాడు పోలీసులకి సోషల్ మీడియా ఉందా, ఫోన్లు ఉన్నాయా, ఎలా అత్యంత అద్భుతంగా చాకచక్యంగా ఎన్నో కేసులను వెలికి తీసి ముద్దాయిల్ని పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేసినటువంటి ఘనత, మహోన్నతమైన వ్యక్తులు ఉన్నటువంటి ఘనత పోలీస్ వారిది. దురదృష్టం ఏంటంటే 2021 మనం మాట్లాడుకుంటే ఈ 2021లో మువ్వల నగేష్ అనే పిల్లాడు చనిపోయాడు. ఎవరు చంపారు, ఎలా చనిపోయాడు అని తెలియదు. ఇప్పుడు ఈరోజు మనకి ఈ పోలీస్ వ్యవస్థకి ఎన్నో సదుపాయాలు, టెక్నాలజీ వచ్చింది, రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ని వ్యవస్థల మధ్య ఒక ఒక మర్డర్ జరిగితే ఈజీగా పట్టుకునే అవకాశం పోలీస్ వ్యవస్థకు వచ్చింది. అప్పటికి ఇప్పటికి మార్పు. ఇప్పుడు ఒక తప్పు జరిగితే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ముద్దాయిలు దొరికిపోయిన పరిస్థితి. పోలీస్ వ్యవస్థకి అదొక వజ్రాయుధం. ఏం జరిగింది సార్? మువ్వల నగేష్ చనిపోయి 5 ఏళ్ళైంది. కామన్ మ్యాన్కి న్యాయం జరుగుతుందనే కదా పోలీసు వారు నమ్ముతారు. పోలీస్ వ్యవస్థ అంటే గొప్పది కదా. పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం. మాకున్నారు, మాకు అన్యాయం జరిగితే వాళ్ళు చూసుకుంటారనే భరోసా ఉన్న వ్యవస్థ కదా. న్యాయం చేయండి సార్. మువ్వల నగేష్కి ఎవరు చంపారు, ఏం జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా మువ్వల నగేష్ కేసులో ఎవరు తప్పు చేశారో, ఎవరైనా రాజకీయ నాయకులు ప్రోద్బలం ఉందా, ఇవన్నీ డీటెయిల్డ్గా ఖచ్చితంగా రీఇన్వెస్టిగేట్ చేసి ఖచ్చితంగా ఎవరు ఉన్నా అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని